ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని అద్దంకి రోడ్లో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో జరుగుతున్న వారాహి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం నవరాత్రుల 5వ రోజు అమ్మవారు స్వప్నవారాహి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం భక్తులు అమ్మవారికి జలాభిషేకం నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ పూజారులు భక్తుల చేత పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే ఆలయానికి వచ్చిన వాహనాలకు ప్రత్యేక వాహన పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో పీటలపై కూర్చున్న భక్తుల చేత స్వప్నవారాహి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. తదుపరి శ్రీచక్రానికి కుంకుమ పూజ, స్వప్నవారాహి అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, లలితా సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇక 4వ రోజు శనివారం రాత్రి కిరాత వారాహి అలంకరణలో అమ్మవారికి అష్టోత్తర శతనామ పూజ, ప్రత్యేక హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. వారాహి నవరాత్రుల సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక సభతో కలకల్లాడుతుంది. అందరికీ నమస్కారం. మన దర్శి గ్రామ ప్రజలకు ఒక విజ్ఞప్తి. మనకు ఆషాఢ మాస పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు మొట్టమొదటిసారిగా మన పోలేరమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహిస్తున్నాము. ఈరోజు 5వ రోజు. ఇంతవరకు కూడా చాలామంది దంపతులే కూర్చొని పూజలు హోమాలు చేసుకున్నారు. ఈరోజు ఆదివారము అత్యధిక సంఖ్యలో, అది నేను చెప్పే సంఖ్య కాదు, చాలా అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి జలాదివాసం నిర్వహించారు. అలాగే చాలామంది పీటల మీద కూర్చొని పోలేరమ్మ తల్లికి, అలాగే మన ఈరోజు 5వ రోజు సందర్భంగా స్వప్న వారాహి అమ్మవారుగా ఈరోజు అమ్మవారు కొలువైనారు. స్వప్న వారాహి అమ్మవారికి ప్రొద్దున్నే అభిషేకము, సహస్రనామ పూజ, కలశ ప్రతిష్టాపన జరిగాయి. సాయంత్రము అమ్మవారికి హోమం నిర్వహిస్తారు. అందరికీ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. అలాగే మిగతా 4 రోజులు కూడా అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఉదయ్ టీవీ వారికి, సిబ్బందికి, వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా మరీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు.